ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే. ఈ పాట సున్నితమైన హాస్యం, ప్రేక్షకుణ్ణి చెక్కిలిగింతలు పెట్టే గీతం. పల్లె పదాలు, ప్రజా జీవితంతో ముడిపడిన సంఘటనలు ఈ పాటల్లో మనకు కనిపిస్తాయి. రైతన్న కష్ట సుఖాలు ఈ పాటల్లో మనకు వినిపిస్తాయి. గ్రామీణ జీవన విధానం, అక్కడి ప్రకృతి రమణీయత మనల్ని కట్టిపడేస్తాయి. పాట అంటే సగటు మనిషి సైతం పాడుకోగలగాలి. అది సినిమా పాట అయినా, జానపద గీతమైనా ఆ పాటను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉండాలి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది, తరతరాలకు చేరుతుంది. ఆ పాటల్లో సహజ సామెతలు, విరుపులు ఉంటే ఆ మజాయే వేరు. బుర్ర కథలు, యక్షగానాల నుంచి తీసుకున్న చమత్కారాలు కూడా ఆ పాటకు తోడైతే ముద్దబంతి పూలు పెట్టుకొని ఆ గీతం ముస్తాబవుతుంది. చమత్కారం, సహజత్వం కలగలిసిన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి. వందలాది సినిమాల్లో వేలాది పాటలు రాసిన మహానుభావుడు కొసరాజు. 1938లో రైతు బిడ్డ సినిమాతో ప్రారంభమైన ఈయన కెరియర్ 1980 దాకా కొనసాగింది. ఎన్ని సినిమాలకు పనిచేసినా, ఎన్ని సినిమాలకు పాటలు రాసినా ఆ పల్లె పదాలను మాత్రం మరువలేదు కొసరాజు రాఘవయ్య చౌదరి. చమత్కారాలు, నుడికారాలు, విరుపులు, చిన్న చిన్న పదాలతో పాట కట్టడంలో ఈయన దిట్ట. పుట్టి పెరిగిందంతా ఒక పల్లెటూరిలో కావడంతో ఆయన పాటల్లో ఆ జానపదం కనిపించేది. ఆ సహజత్వం ఉట్టిపడేది. పొలం పనులు చేసుకునేటప్పుడు కూలీలు పాడుకునేలా, దుక్కి దున్నుతున్నప్పుడు రైతు వల్లె వేసేలా ఈ పాటలుండేవి. అందుకే పల్లె పాటలకు పట్టం కట్టిన మహానుభావుడు కొసరాజు అని చెబుతూ ఉంటారు. కొసరాజు రాసిన పాటల్లో ఏరువాక సాగారో, ఇల్లరికంలో ఉన్న మజా, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే, ముద్దబంతి పూలు పెట్టి అనే పాటలు ఇప్పటికీ ట్రెండింగే. అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల్లోని సొగసులు, పల్లె పట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు పాటల్లో సందడి చేస్తాయి. అన్ని పాటల్లోనూ సరళమైన పదాలు వాడుతూ అందరికీ అర్థమయ్యేలా రాయడమే కొసరాజు ప్రత్యేకత. 3.5 దశాబ్దాల్లో 2000 పాటలు రాసేలా చేసింది.